నాకు పీసీఓడి ఉంటే మా పాపకు కూడా వస్తుందా అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కర్మన్ ఘాట్. సో పీసీఓడి మీకుంటే మీ పిల్లలకు వస్తుందా అనే క్వశ్చన్ చాలామంది ఆడవాళ్ళకు ఉంటుంది. పీసీఓడి అనేది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ట్రూ. దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ప్రొలాక్టిన్తో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు, మీ డయట్ ప్రాపర్ ఉండకపోవడం వల్ల అయి ఉండొచ్చు, స్లీప్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల కూడా అయి ఉండొచ్చు. ఈ మల్టీ ఫ్యాక్టోరియల్ కాజ్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి జెనెటిక్ ఇన్హెరిటెన్స్. ఎస్, పీసీఓడిలో జెనెటిక్ ఇన్హెరిటెన్స్ కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. సో మన నుంచి కొన్ని జీన్స్ ఏవైతే ఈ హైపర్ ఆండ్రోజెనిజం, పీసీఓడిలో మెయిన్గా మగవాళ్ళలో ఉండాల్సిన హార్మోన్స్ మనలో ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఈ టెండెన్సీ ఉన్నప్పుడు మన పిల్లలకు కూడా అది జెనెటిక్గా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పీసీఓడి ఉన్న వాళ్ళు తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇదే కాకుండా కొన్ని ఎపిజెనెటిక్ మోడిఫికేషన్స్ అంటాం. అంటే మీ మదర్లో లేకపోయినా కూడా మీ మదర్లో ఆ జీన్స్ సైలెంట్ ఉన్నా, లేకపోతే ఆ జీన్స్లో మనం తీసుకునే ఆహారం వల్ల వచ్చే చేంజెస్ వల్ల ఆ జీన్స్ మారి మనకి పీసీఓడి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎపిజెనెటిక్ మోడిఫికేషన్స్ వల్ల కూడా మనకి పీసీఓడి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీ మదర్కి లేకపోయినా మీలో లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పీసీఓడి ఛాన్స్ ఉంటుంది. ఇవి రెండే కాకుండా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ ఇంట్రాయూట్రైన్ ఎక్స్పోజర్. అంటే మన బేబీ మన పొట్టులో ఉన్నప్పుడు ఆ ఫీటల్ ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది. ఒకవేళ మన బాడీలో ఎక్కువ ఆండ్రోజన్స్ ఉన్నప్పుడు, ఆ ఇన్సులిన్ రెసిస్టెంట్ ఫీచర్స్ మనకు ఎక్కువ ఉన్నప్పుడు మన బేబీలో కూడా ఆ ఫీచర్స్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ ఇంట్రాయూట్రైన్ ప్రోగ్రామింగ్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఆల్టర్డ్ ఓవేరియన్ ఫంక్షన్, మన పుట్టబోయే బిడ్డలో ఉండే అండాశయంలో చేంజెస్ రావచ్చు, వాళ్ళకి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, నెలసరి ఎక్కువ రోజులకు ఒకసారి, 3-4 నెలలకు ఒకసారి రావడం, ఒకసారి 6 నెలల వరకు రాకపోవడం, అయినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. వాళ్ళు కొంచెము ఒబేసిటీకి ప్రోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అమ్మాయిలే కాదండి, మీకు పుట్టబోయే అబ్బాయిల్లో కూడా ఈ మెటబాలిక్ డిజార్డర్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఎక్కువ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ రావడము, ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్ అవ్వడము, ఇన్సులిన్ ప్రాబ్లమ్స్ రావడము, షుగర్ వచ్చే ప్రాబ్లము, బీపీ రైజ్ అయ్యే ప్రాబ్లము, ఇలాంటి ప్రాబ్లమ్స్ మన అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా, మీకు పుట్టబోయే అబ్బాయిలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంగ్ విత్ ఇట్ ఈ పీసీఓడి వల్ల ఈ ట్రాన్స్ జనరేషనల్ ఎఫెక్ట్స్ అంటాం వీటిని. అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి కూడా వచ్చే ఛాన్సెస్. వీటి వల్ల మనకు పుట్టబోయే వాళ్ళలో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్, మెటబాలిక్ డిజార్డర్స్ చాలా ఉంటాయి. వాళ్ళకి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకపోయినప్పటికీ వాళ్ళకి షుగర్, బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ పీసీఓడి ఇంత భయపెడుతున్నప్పుడు దీన్ని మార్చుకునే ఛాన్సే లేదా అని అడగచ్చు. మీరు మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ ద ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్. సో స్లీప్ అప్రాప్రియేట్గా ఉండడము, యాంగ్జైటీని తగ్గించుకోవడము, డైట్ మాడ్యులేట్ చేసుకోవడము, మీ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ కరెక్ట్ చేసుకోవడము, ఇలాంటివి చేసుకుంటే మీరే కాదు మీకు పుట్టబోయే పిల్లలకి కూడా ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో పీసీఓడి అనేది ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంక్రీజింగ్ ప్రాబ్లం. ఆల్మోస్ట్ ఎవ్రీ టీనేజర్లో ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో దీనికి పిల్లల వల్లే కాదు, పిల్లలకున్న స్ట్రెస్ వల్లే కాదు, మన జెనెటిక్స్ కూడా ప్లే చేస్తాయి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అండ్ మీకు కావాల్సిన ప్రాపర్ అడ్వైస్ కోసం మీ గైనకాలజిస్ట్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.